మొత్తం డీప్ ఫారెస్ట్ చూడేది. అక్కడ కూడా ఇట్లే నెలకు ఒకసారి అన్నా అసలు ప్రకృతిలోకి పోయేస్తున్నారంట ఖచ్చితంగా. ప్రకృతి అంటే ఇది ఇట ఫారెస్ట్లో మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి అన్నమాట. పౌర్ణానికి అందుకే ట్రెక్కింగ్ పెట్టేది. స్టాప్ చేయాలగా. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతారం విలేజ్ దగ్గర చెలిమికొండ నామానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ధ్యానం గురించి, ధ్యానం ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమి, దాని గురించి కొద్దిగా వివరించేదానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాకుండా డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందులు లేకుండా వ్యాధులు నయం చేయడం ఎలా అనేది ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు నేను కొందరికి రోగాలు ఉన్న వాళ్ళకు వితిన్ మినిట్స్లో వాళ్ళకుండే నొప్పులను తగ్గించడం జరుగుతుంది. దీన్ని చూసి కొందరు నేర్చుకొని మీరు కూడా మీ ఇంట్లో పాటిస్తూ మీరు కూడా దీన్ని అభ్యాసం చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇట్లనే ఇది వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఎర్నవ్ ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళీ కూడా ఈ వీడియోస్ను చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ. దేవుడు సన్నిధానంలో మనం చేసుకుని Mukti and Anantani, what are you doing? నీ పేరేం పెద్దయినా? నారాయణ రెడ్డి. ఏ ఊరు? గంగంపల్లె. ఎక్కడ అది? రాజల్ల పక్కన. సరే, నీ సమస్య ఏమి? మోకాలు నచ్చుండదు, ఎలా కాకుండా. రెండు కాళ్ళు వస్తాయి, ఒకటేనా? ఈ కాలు ఎక్కువ నచ్చేది. సరే, ఇప్పుడు ఆ కాలికి చూద్దాం, ఎక్కువ నచ్చే కాలికి చూద్దాం. ఈ కాలే చెయ్యి నాకు. చెయ్యి. రాష్ట్రం ఒక ఏళ్ళు పెట్టి చూపి ఎక్కడ నొప్పి ఎక్కువ అక్కడ ఏడో నచ్చేది, ఏడు నచ్చేది తగ్గులు. ఇప్పుడే తగ్గుతా చూడు. కాలు దాపి ముడుచు ఒకసారి. పైన పట్టి ఇక్కడ కూడా పట్టించుకోవాలా.
కూడా మోకాలు చుట్టూ పెట్టాలి అనమాట. ఇది కూడా మంచి కొంచెం కాలు దాకా ముడుసు మారుతుంది అట్నే తగ్గుతుంటే చెప్పు ఎప్పుడు తగ్గిందో చెప్పు. కొద్దిగా తగ్గింది, కొంచెం తగ్గింది, కొంచెం తగ్గింది. రూపాయలు ఎంత తగ్గింది? పావులు తగ్గింది. పావులో తగ్గిందా? ఇంకా తగ్గుతుంది చూడు. దీన్ని మళ్ళీ యూట్యూబ్లో పెడతాము, మళ్ళీ చూసుకోవచ్చు మీరు. ఒకసారట రండి. మారుతుందా? అంతే ఉంది. నాకు కొద్దిగా మారింది, తగ్గింది కదా పావులా. పావులు తగ్గింది. దీనికి ఇట్లా ఈ రింగుతో ఈ విధంగా రుద్దుకోవాలా. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల రుద్దుకుంటే కాలు ఫ్రీ అవుతుంది. కాలు ఫ్రీ అవుతుంది. ట్యాబ్లెట్ వేసుకునే ఏమైనా తగ్గిందా? అంత తగ్గలేదు. అంత తగ్గలేదు. ఇంకా కొద్దిసేపటి తగ్గుతుంది. ఒక చేతికి కదా, ఈ చేతికి చేద్దాము. ఈ చెయ్యి దీంట్లో ఉంగరం వేయాలి, దాంట్లో మధ్య వేయాలి చూడు. ఆకే అరుగుతుంది, ఆకే అరుగుతుంది. ఆకే మీద ఎరుగుతుంది. ఎట్లా మీన వల్లే అసలు దాని దీని వస్తుందో దానికి చేసే చాలా వారంట. దాంట్లో కెమికల్ వేసి తయారు చేస్తారు. దాంట్లో పులుపు కోసం వాళ్ళు నిలువు పెంచారు. తక్కువ ఖర్చులో పోతుంది. కనపడాలి పల్లె తల తిరగడానికి కొంచెం తగ్గింది. ఎలా తగ్గింది ఇప్పుడు? అప్పుడు పావులున్నావు, ఇప్పుడు ఎంత తగ్గింది? ఇప్పుడు 10 పైసలు తగ్గింది. పావులకు 10 అంటే 35 పైసలు తగ్గింది ఇప్పుడు. డైలీ అట్లా ప్రెస్ చేయాలి. నాది యాప్ ఉంది, యాప్ ఎక్కించుకో. దాంట్లో ఒక మోకాలు నొప్పే కాదు, ఇంకా అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పిన. పిల్లలకు ఉపయోగపడుతుంది, ముసలిలకు ఉపయోగపడుతుంది. 616 రూపాయలే ఖర్చు. నీకు జీవితాంతం పనికి వచ్చే సబ్జెక్ట్ చెప్పినావు. ఇంట్లో అందరూ చూసుకోవచ్చు, అందరూ చూసుకొని అందరూ చెప్పినట్టు చేసుకోవాలా. ఇదేనా ఇట్లాంటివి చెప్పినాం. దాంట్లో అన్ని సమయము, డబ్బు 2 మిగులుతాయి మీకు. ఎక్కిమంటే ఇప్పుడే ఎక్కిస్తా. నీకు ఫోన్పే పని చేస్తుందా? ఫోన్పే లేదు. అట్లయితే డబ్బులు ఇవి, మా ఫోన్పేతో కొడతాం. డబ్బులు తెచ్చుకోలేదు. అట్లయితే ఇంటికి పోయినాక నాకు ఫోన్ చేయి, నేను లింక్ పంపుతాను, ఇంట్లో చేయించుకో. అట్లా ఏది రింగేది. ఇప్పుడు టైం లేదు కాబట్టి 10 మందిని చూద్దాము. అందుకే ఒక్క కాలికే నీకు నమ్మకం కలిగేదానికి చూపిస్తాను. ఇట్లా చేస్తే తగ్గుతాయి. అందరు ఏమనుకుంటారు? ఇంగ్లీష్ టాబ్లెట్ వేస్తేనే తగ్గుతాయి అనుకుంటుంటారు. మందులు లేకుండా కూడా బాగా తగ్గుతాయని నేను మీకు చూపిస్తాను. ఇంగ్లీష్ టాబ్లెట్లు కూడా మంచివే. ఇబ్బంది ఎక్కువ తగ్గేది, మళ్ళీ వస్తుంది. ఇబ్బంది ఎక్కువైనప్పుడు తప్పదు వేసుకోవాలి. ఎంత కూడా తగ్గింది? సుమారు తగ్గింది. సుమారుగా అంటే ఇప్పుడు ఎంత? 35 పైసలు కానీ నేను ఇప్పుడు 10 పైసల పైన తగ్గింది. అంటే 45 పైసలకు వచ్చింది. మేలే కదా. అంత 5 నిమిషాలే అయింది. 5 నిమిషాల్లో నీకు 45 పైసలు తగ్గిందంటే మేలే కదా. అట్లా రోజుకు 3 సార్లు చేసుకునేవు అనుకో, నీ కాలు బాగా పడుతుంది. ఒక వారం చేసుకునేసరికి చాలా బాగా అవుతుంది. నువ్వు కట్టె పట్టుకొని తిరగాల. కట్టె పట్టుకొని తిరిగితే ఇంకా మేలు అవుతుంది. అట్లా ఇక్కడ రామా, సైడ్కి రామా. ఇట్లా చేసుకో. ఇవి తీసుకొని పో. అదే మోకాల నొప్పులకేమో ఈయనకు తగ్గించినాను. నీకు కూడా చూస్తాం. ఇంకా లెక్క గుడ్డు లేవు అడుగుతున్నాడు. దీంతో ఏం చేయాలంటే గట్టిగా ఇది తీసుకో. ఇది నీకే. ఒక్కొక్కసారి ఇది కట్ అవుతుంది. కట్ అయితే చక్కగా వచ్చినా కూడా గట్టి రుద్దుకోవచ్చు.
అది తీసుకో. దీన్ని ఏం చేయాలి అంటే ఇట్లా గట్టిగా రుద్దాల. ఒక నిమిషం రుద్దినా చాలా గట్టిగా. ఉదయం మధ్యాహ్నం రాత్రి రుద్దుకో. 3 పూటలు. పొట్ట కూడా కొద్దిగా కరుగుతుంది, నీకు పొట్ట ఉంది. ఉంది. తర్వాత వెనకాల కూడా రుద్దుకో. ఇట్లా ఈ వెనకాల గట్టిగా అవసరం లే, పైన పైన రుద్దుకోవచ్చు. ఒక్కొక్క ఏళ్ళకి రుద్దుకోవచ్చు. ఇట్లా ఇవి కుచ్చుకుంటాయి. కుచ్చుకుంటే నీకు అన్ని నొప్పులు తగ్గుతాయి. అన్ని నొప్పులు తగ్గుతాయి. ఇది ఒక మంత్రదండం మాదిరిగా అనమాట పనిచేస్తుంది. ఇప్పుడు కత్తిని పండ్లు కోయచ్చు, ఉల్లిగడ్డలు జరగచ్చు, మనిషిని పొడచవచ్చు. అన్ని రకాలుగా యూజ్ చేసేట్టు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎట్లా ఉపయోగించాలని తెలుసుకోవాలి. ఇట్లా కాలికి అడుగున కూడా వేసి రుద్దొచ్చు. మేలు ఉంటుంది. అట్లా ఇవి పెట్టుకో. కవిత చెప్పుమా, నీ పేరేమి? మహాలచ్చమ్మ. ఏమి నీ సమస్య? జ్వరం ఎప్పటి నుండి? రాత్రి ఉండింది. ఉదయం తిన్నావా? జ్వరము పరిచయం కూడా ఉన్నట్టుంది. నువ్వేం చేస్తావంటే చల్లటి నీళ్ళు తీసుకొని 2 చెవులు ఖర్చు అద్ది, ఇలాంటి టవల్ ఉందిలే, టవల్ అద్ది ఈ 2 చెవులు ఒక 5 నిమిషాలు సేపు ఇట్లా తడుపు. బాగా తడిపితే వెంటనే చల్లగా అవుతుంది. 3-4 నిమిషాలకే మారుతుంది. తర్వాత జలుబు ఉంది మీకు, ముక్కు కొద్దిగా మారుతుంది చూడు. ఇప్పుడే నొప్పింది కదా ఇక్కడ చూడు, ముక్కు మారుతుంది చూడు, కొద్దిగా ఫ్రీ అవుతుంది ముక్కు. చేయి, ముక్కు మారుతుంది. మారితే మారిందని చెప్పు. ఎప్పుడు మారుతుందో అప్పుడు మారిందని చెప్పు. కొద్దిగా ఫ్రీ అయిందా ముక్కు? ఊగా ఎట్లా తల ఊపుతున్నావో నిజంగా ఫ్రీ అయిందా? వాళ్ళకి అర్థం కావాలా. కొంచెం తగ్గిందా? బాగుంది ఇప్పుడు. తర్వాత జ్వరానికి ఇక్కడ ఒత్తు, జ్వరం తగ్గుతా చూడు కొద్దిసేపటికి. గడ్డ ఉంది, రోజు ఒత్తుకో. నీకు ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒత్తుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఆ జ్వరం తగ్గుతుంది. చూడు శరీరంలో మారుతుంది ఇప్పుడు. అప్పుడు జ్వరం అంటే కదా వచ్చి, ఇప్పుడు మారిందా? కొద్దిగా మారిందా? అదే కొంచెమన్నా నీకు మారుతుందా? జ్వరం వచ్చినప్పుడు కొన్ని బాధలు ఉంటాయి కదా, ఆ బాధలు తగ్గుతున్నాయి. అట్నేందా? నువ్వు ఒక పని చేయి, అడిగి పోయి 2 చెవులు తుడుచుకొని రాపు బాగా. తర్వాత ఎర్ర చేతులు కూడా బాగా చల్లనీళ్ళలో పెట్టు. చల్లనీళ్ళలో పెట్టి వచ్చి ఎట్టండే చెప్పు పో. నీ పేరేం సార్? రంగనాయకులు. ఏ ఊరు? ఇదే ఊరు, గౌతవరం. గౌతవరం. సరే, నీ సమస్య ఏమి? నాకు మోకాళ్ళ నొప్పి, షుగరు, బీపీ. సరే, మోకాళ్ళ నొప్పి దేంట్లో ఉందా ఎక్కువ? ఇదే. ఇప్పుడు నస్తుందా? ఇప్పుడు నస్తుందంటే ఇప్పుడే తగ్గుతుంది. ఒక ఏళ్ళు పెట్టి చూపించండి. నొప్పి ఎక్కడ ఉందా? ఇక్కడ ఇది 2 సైడ్లో నస్తుందా? ఒక సైడ్ ఎక్కువ నొస్తుంది, ఇక్కడ ఎక్కువ. సరే, ఇదంతా కాలు ఇట్లా పెట్టుకుంటే ఇది ఈ చెయ్యి, ఇది ఈ కాలు, ఇది ఆ కాలు, ఇది ఆ చెయ్యి అని అర్థమైంది కదా? ఇది మోకాలు అవుతుంది, ఇది కింద గెరగలు, ఇది మోకాలు. అట్లా కాబట్టి ఈ మోకాల దగ్గర ఉంది. మోకాలకు సంబంధించిన స్విచ్ ఉంది అనమాట. మనము ఫ్యాన్ తిప్పాలంటే అడిగి కట్టబెట్టి తిప్పం కదా, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ విధంగా అనమాట. తర్వాత ఇట్లా ఈడ కదిలించుకోవాలి. ఒకసారి కాలు ముందరికి వెనక్కానండి, తగ్గుతుంటా చూడండి. ఈడంతా ఎక్కువ నొప్పి విపరీతంగా ఉంటుంది నొప్పి. అలా ఫ్రీ అయిందా ఇప్పుడు? ఎంత తగ్గింది నొప్పి? 50%. అప్పుడే ఇప్పుడు 1 నిమిషం కూడా కాలే 50%. 60 ఇంకా తగ్గుతూ వస్తుంటుంది. 1 నిమిషానికి 60% తగ్గిందంట. రింగు అబ్బా
ఈడ నొప్పి ఎక్కువ ఉన్నది ఆడ కాదు నొప్పి ఈడ ఎందుకు నొప్పింది అంటే ఆడ నొప్పింది కాబట్టి ఈడ ఉంది. ఈడ ఒత్తుకుంటుండో ఇది ఇట్లే ఉండదు నొప్పి. ఈడ తగ్గుతా ఉంటే ఆడ తగ్గిపోతాను. ఒక 3-4 రోజులు ఒత్తుకో, తగ్గుతా. రోజుకు 3 సార్లు ఒత్తుకోవాలా. రింగ్ రింగ్ ఇట్లా ఏ చేతనా కట్టే నీకు ఇస్తాను. లెక్కించి ఈ విధంగా ఇప్పుడు ముడుచు ఎంత తగ్గింది చెప్పు. కొద్దిగా ఉంది అంతే. ఇంకా అంటే ఎంత ఎంత ఉంటుంది? పావుల భాగం ఉంది. పావులో ఉంది. ఇందాక ఎత్తుంటే కలకల అంటున్నది. రోజుకి ఎన్ని అంటే ఇప్పటికే తగ్గిపోతుంది. ఇంకా మళ్ళీ నాకు రాదంగా. రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు? నేను 4 మాటలు తింటాను. ఒక్కసారి తినొచ్చు కదా. 4 సార్లు ఎందుకు తింటావు? ఎందుకు తింటావు చెప్పు. ఎప్పుడు పెడితే అప్పుడు తింటుంటాను. అది కాదు, ఎందుకు తింటావు? ఎప్పుడు తినకుంటే అరుస్తారు, షుగర్ ఉంది తిను తిను అంటారు. మీరు అడసాకండి మా 2 రోజులు అడసాకండి. ఈయన కదా ఇప్పుడు ఎంత తగ్గింది? ఏం నాకు నొప్పి అనిపించలేదు అసలు. నొప్పి అనిపించలేదంట ఇప్పుడు. అంటే 100% తగ్గినట్టే కదా. సైడ్ దీంట్లో ఈ ఏళ్ళకి చేసుకోవాలా. దీంట్లో ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇట్లా చేసుకుంటే ఈ ఏళ్ళు అవుతుంది, ఈ కాలు కాబట్టి ఇక్కడ. ఇప్పుడు నొప్పిదా దీనికే, దీంట్లో మధ్య ఏలికి, దీంట్లో ఉంగరం ఏలికి రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకుంటే పొద్దున్నే రోజు ఎన్నిసార్లు తింటున్నావు నువ్వు? 4 సార్లు అన్నావు, 4 సార్లు చేసుకోవాలి. ఎన్నిసార్లు తింటే అన్ని సార్లు అట్లా చేసుకుంటే. అదేలే, ఎవరో చేయాల్సిన పని లేదులే. ఎవరో చేయాల్సిన పని లేదు, మనమే చేసుకోవచ్చు. ఎవరో చేయాల్సిన పని లేదు, మనమే చేసుకోవచ్చు ఉంటుందా. ఇది పెట్టుకో. తర్వాత దీన్ని గట్టిగా రుద్దాలి. ఇట్లా ఇట్లా గట్టిగా రుద్దితే పైన రుద్దకూడదు, గట్టిగా రుద్దాలా. అరికాలికి కూడా రుద్దొచ్చు, శక్తి కొలది. అరికాలికి కూడా రుద్దుకోవాలా. అప్పుడు లోపల 13 అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి లోపల ఉండేటివి ఇక్కడ రుద్దితే. అప్పుడు నీకు ఒక మోకాలు నొప్పే కాదు, నీలో ఉండే అన్ని రోగాలు పోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. మాటలు మింగి మలబద్ధకం కూడా తగ్గుతుంది దీంతో. తర్వాత మలబద్ధకానికి ఇట్లా రుద్దాలా. ఈ నుండి బిగిన్ చేసి ఇట్లా, ఇది పెద్ద ప్రయోగం. ఈ నుండి స్టార్ట్ అయ్యి ఇట్లా చేతిలో, 2 చేతుల్లో అంతే. ఇట్లా ముందరికే ఇట్లా రుద్దుకోవాలి. ఇట్లా చుట్టూ లేదు, అదంతా మీరు కనిపించదు కానీ ఈ విధంగా చేయండి. ఇట్లా సైడ్ జరగండి మా. ఇట్లా గట్టిగా రుద్దండి. ఇక్కడ లైట్గా రుద్దండి. ఒక్కొక్క ఏలికి కూడా ఇట్లా రుద్దుకోవాలా. అన్ని ఏళ్ళకి ఇట్లా రుద్దుకోవాలా. ఏం పని లేదు సార్, నాకు ఈ పని ఇచ్చిన సార్ రుద్దుకోండి. ఈ తడి పుండ్లు కూడా తొందరగా తగ్గుతాయి. ఇది గింజలు దంచిన, ఒడ్డు దంచిన, ఏదన్నా కానీ అట్లాంటివి కూడా తొందరగా తగ్గుతాయి. ఇది పెట్టుకోండి. నీ పేరేమ్మా? నా పేరు బూలచ్చమ్మ. బూలచ్చమ్మ. ఏ ఊరు? ఈ ఊరే. చెవు గియ్యి అట్టుంటది కింద పడి, ఈ చెయ్యి నీళ్ళకపోతుంటది, కాళ్ళు చేతుంది. ఇది నీళ్ళకపోయి మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. నువ్వు నేను ఆడ చప్పట్లు ఎట్లా కొట్టాలని చెప్పిన. అట్లా రోజు పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చప్పట్లు కొట్టు. కాళ్ళు చేతులు గుంజుకోబోయేటి గింజుకోబోయేటి అన్ని తగ్గుతాయి. తర్వాత నీ చెవులు గుయ్యి అనేది ఇప్పుడు చూపిస్తా ఎట్లా అనేది. ఆరోగ్యం కోసం, ఆరోగ్యం ఉంటే అన్ని మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా ఏం చేయలేము. ఆరోగ్యం ఉంటే అన్ని చేసుకుంటాం. అదొకటి. ఈడ దీంతో ఇట్లా ఒత్తుకో. ఇట్లా తర్వాత ఇక్కడ ఇట్లా ఒత్తుకో. లేదంటే దీంతో ఇట్లా అనుకో బెటర్. ఇంకా ఈడ చెవులు 2 చెవులు మాడతాయి. రోజుకు 3-4 సార్లు ఇట్లా కొద్ది గట్టిగా అనుకోవాలా. తర్వాత అరచేతిలో రుద్దు గట్టిగా. ఇక్కడ పైన రుద్దు. అరికాలికి కూడా రుద్దుకో. అరికాలు కూడా రుద్దుకో. అట్లా అంటుంటుందా? పక్కగర ఒక్క నిమిషం. ఆయన అడుగు, ఈయన అడుగు.
కొంచెం చేతులు వేసుకుని నాకు కూడా చెప్పాలి అయితే కూడా ఉరుకుటే దీనికి ఏం లేదు, నా అడ్రస్ పట్టుకొని అడిగి రావాలా నువ్వు, ఇచ్చేటి తీసుకో, ఒకసారి వస్తే అన్ని ప్లాన్ చేస్తాము. ప్రస్తుతానికి చప్పట్లు కొట్టు, కాలు చేతులు గుంజుకోబెట్టి తగ్గుతాయి. నీ చెవి సౌండ్ తగ్గాలంటే ఇక్కడ ఈడ సైడ్లకు ఇట్లా ఒత్తుకుంటాడు, 2 దానిలకు ఇట్లా ఒత్తుకుంటాడు. దీంతో తర్వాత రింగి ఒకటి రింగ్ ఇస్తాను. అన్ని ఏళ్ళు కూడా రుద్దుకో, ఇట్లా అన్ని ఏళ్ళు రుద్దుకో, పైన కిందకి అన్ని ఏళ్ళు రుద్దుకుంటే కాళ్ళు చేతులు కొద్దిగా ఫ్రీ అవుతాయి. అట్లా ఇప్పుడే ఒక్క నిమిషం చూడరాదు. ఇది పెట్టుకో, 70 రూపాయలు అవుతాయి ఇవి. డబ్బులు ఉంటే తీసుకో, డబ్బులు లేవు లేకుంటే నేను అడ్రస్ పట్టుకొని అడుగురా. నీ పేరేమ్మా? పోలమ్మ సార్. ఏ ఊరు? కృష్ణంచెట్టిపల్లి. ఎక్కడ అది? గిద్దలూరు దగ్గర దిగమెట్ట అందులో. సరే, నీ సమస్య ఏమి? 2 మోకాళ్ళు నచ్చున్నాయి సార్. 2 మోకాలలో ఏ మోకాలకి ఎక్కువ ఉంది? కుడి మోకాలకి ఎక్కువ ఉంది. ఒక ఏళ్ళు పెట్టి చూపి ఎక్కడ ఎక్కువ ఉందో. కుడి మోకాల మీద ఎక్కువ ఎక్కడ ఉంది? ఒక ఏళ్ళు పెట్టు, ఎక్కువ ఎక్కడ ఉందో. ఆడ ఉంది. సరే, ఇక్కడ కాలు దాపమా, చాపు కాలు 3 అమ్మా, అట్లా సైడ్ జరగమా. మళ్ళీ ముడుచు, కాలు ముడుచు, తగ్గుతుంటుంది చూడు. తగ్గినప్పుడు చెప్పు, నొప్పి తగ్గుతుంటుంది, తగ్గినప్పుడు చెప్పు. అడ్రస్ అంటుంది. మోకాలు వెనక పిక్క మాదిరి నరం మాదిరి నొచ్చింది సార్. అదే తగ్గుతుంది, అది కూడా చాపు. 3 మారిందే పరిస్థితి? అట్లే ఉందా? కొద్దిగా తగ్గింది సార్. కొద్దిగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది, గమనించు. ఇదిగో ఎందులే. చాలా రోజులైంది నీకు నొప్పి కాబట్టి, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూడు ఎంత మటుకు తగ్గింది. కాలు దాపు. ఇప్పుడు తగ్గింది సార్. కొంచెం. రూపాయలు ఎంత తగ్గింది? రూపాయల సగం తగ్గింది సార్. రూపాయల సగం తగ్గింది అంటే మీకు నొప్పి ఇప్పుడు. ఆ చెయ్యి ఇట్లా ఇంటికాడ చేసుకోవాలా? మీ ఇంట్లో సెల్ ఉందా? ఉంది సార్. దాంట్లో యాప్ ఎక్కిస్తాము. 616 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని ప్రకారం చేసుకోండి, ఇంకా తొందరగా తగ్గుతాయి. దాంట్లో చెప్పేటివన్నీ చేసుకుంటే నీకే కాదు, ఇంకా అందరికి పనికి వస్తుంది అది. సరే సార్. మళ్ళీ నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. సరే సార్. దాంట్లో కంప్లీట్లో ఉంది. ఫోన్ చేసినప్పుడు ఎత్తండి సార్ ఫోను మీరు. ఒకవేళ ఎత్తకుంటే మళ్ళీ అయినా చేస్తాను నేను. సరే సార్. ఇప్పుడు చూడమ్మా ఎంత మటుకు తగ్గింది. ఈ కాలే, ఆ కాలే కాదు, ఒక్క కాలకే చేస్తుండేది. ఒక్క కాలికి ఇలా టైం లేదు, జనాలకు చూడాలి కదా శాంపుల్ కోసము. ఇప్పుడు ఎంత తగ్గింది? 10 రూపాయలు అన్నారు కదా అప్పుడు. ఇప్పుడు 30 తగ్గింది కదా. అట్లా చేసుకోండి. తర్వాత ఈ రింగ్ ఇస్తాను, ఇట్లా రుద్దుకోండి. అన్ని ఏళ్ళు కూడా రుద్దుకోవచ్చు, కాలి ఏళ్ళు కూడా రుద్దచ్చు, మంచిది. ఇప్పుడు నీకు దీన్ని తగ్గించేదానికి దీంట్లో మధ్య ఏలు, దీంట్లో ఉంగరం ఏలు. ఎంతమంది తగ్గింది చెప్పు. కాలు దాపు. తగ్గింది సార్. 30 భాగంలో గురువే తగ్గింది. 30 ఎక్కువ తగ్గింది. ఇట్లా చేసుకోండి. దీంతో ఇట్లా గట్టిగా రుద్దండి.
దీంట్లో పైన రుద్దండి, అరికాలు కూడా రుద్దుకోండి. ఇవి తీసుకొని పోయి వాడుకోండి. మళ్ళీ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. సరే సార్, ఓకే. తీసుకున్నాలేమ్మా. నీ పేరేమ్మా? నా పేరు అడివమ్మ, తెలంగాణ అడివమ్మ. ఏ ఊరు? ఈ ఊరే గౌతారం. నీ సమస్య ఏం చెప్పు. మోకాల నొప్పులు సారు. 2 మోకాలు ఉన్నాయా? 2 మోకాలు. ఏ మోకాలకి ఎక్కువ ఉంది? 2 ఉన్నాయి, నడుచంటే రెండిట్లలో ఎక్కువ దేనికి? 2 ఇంతకు ముందు ఇది ఉన్నది, 2 నొచ్చండి బాగానే. 2 ఇప్పుడు ఒక కాలికి చూద్దాము, ఒక కాలికి తగ్గిస్తాను. ఆ విధంగా మోకాలికి చేసుకో. ఒకవేళ ఆడికి వస్తామేమో అడిగిరా మా హాస్పిటల్ కాడికి. తగ్గితే వస్తా తగ్గి, అందుకే తగ్గేయడానికే ఇప్పుడే తగ్గుతుంది ఒక కాలికి. ఇప్పుడు ఈ కాలికి తగ్గిద్దాం, దానికి తగ్గియాలా? తగ్గియాల నడిచి అస్సలు శాత కాలియాలి ఇప్పుడు. సరే, దానికి తగ్గిస్తాం. అయితే ఆ చెయ్యి ఫస్ట్. రోజు చప్పట్లు కొట్టాలి, నేను చెప్పినా కదా, చూపించిన కదా ఇప్పుడు నేను ఇంతకుముందు. ఆ విధంగా చప్పట్లు కొట్టండి. ఎట్లా పొద్దున్నేనా? పొద్దున సాయంత్రం కొట్టు. పొద్దున సాయంత్రం లేచినప్పుడు కూడా ఎట్లా సారు? పొద్దున సాయంత్రం ఎప్పుడైనా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. తగ్గితే మళ్ళీ మీ ఆసుపత్రికైనా వచ్చాం సారు. రా, వస్తే మీకు ఒక గంట సేపు, ఇక్కడ 2 నిమిషాలు చూస్తాను కదా, గంట సేపు చూస్తామాట. అప్పుడు మీకు ఎక్కువ మేలు ఉంటుంది. ఒక 3-4 సార్లు 5 సార్లు అట్లా తిరిగితే మీ నొప్పులలో పోతాయి. తగ్గితే ఆర్లగడ్డ ఉంది కదా, చీటీ తీసుకునేవే, స్లిప్ను బట్టిరా. ఆసుపత్రి పేరు కూడా చెబుతారా? దీంట్లో ఉంది, నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి రావాలా మీరు. ఫోన్ చేసి రావాలా? వచ్చారు, దూరం నుండి కదా మీరు ఎత్తానప్పుడు మేము ఫోన్ చేసి. కాలు దాప ముడుచు మారుతుంటారు చూడు, తగ్గుతుంటుంది. ఎంత మటుకు తగ్గింది? అనిపించలేదు సార్, అనిపించలేదు. నొప్పి అనిపించలేదు, అంత తగ్గింది. అట్లా నచ్చాలా? ఆ కాలు ఎక్కువ ఉందంటే కదా, ఈ చెయ్యి. దానికి ఏం చేస్తావు అంటే, ఈ 2 కాళ్ళు ఈ మోకాళ్ళు అవుతాయి, ఈ రింగు ఇట్లా వేసి ఇట్లా రుద్దాల. ఇప్పుడు జాపంగా తగ్గుతుంటుంది. ఇది కాదు, అదే ఒక్కదానికే చేస్తుండేది. 2 దానికి చేసేంత సమయం లేదు కదా ఇప్పుడు. మీకు నమ్మకం కోసం చేస్తాను అంతే. మరి నువ్వు ఆడికి వచ్చే ఓపిక ఏంటంటున్నావు? రా, తగ్గితే వచ్చాను సార్. తగ్గుతే కాదు, కంపల్సరీ తగ్గుతాయి. నీకు ఇన్నే తగ్గిస్తా. తగ్గితే ఇంకా తప్పకుండా వచ్చాము, ఇబ్బంది లేదు, చచ్చిపోతున్నాం. ఎంత తగ్గింది? తగ్గిందా లేదా? ఎంత తగ్గింది రూపాయలు? తగ్గింది. నడుస్తుంటే తెలియాలద్దు, అది నడిచినప్పుడు. ఇట్లా చేసుకోమా, ఇది కూడా తీసుకో, ఈ 2 తీసుకొని చేసుకో. అన్ని ఏళ్ళకు కూడా రుద్దుకో, అన్ని ఏళ్ళకు రుద్దుకో, రుద్దుకో. ఈ 2 ఈడ బాగా రుద్దుకో, అప్పుడు నొప్పులు బాగా తగ్గుతాయి. మళ్ళీ ఆడికి వస్తే అన్ని ఇంకా ఎక్కువ చెప్తాం మీకు. స్టాప్ చేయి. నీ పేరేమా? ఏమా? సుబ్బలక్ష్మ. ఇది పెట్టుకోమా. ఏ ఊరమ్మా? గౌతారం. ఏం నీ సమస్య ఏమా? నాకు ఈ సైడ్ ఇంకా అరిగినాదన్నారు హాస్పిటల్ అయితే, నొప్పి తగ్గలే. దాని గుండా కాలు నొప్పి ఎంత వస్తుంది, కాలు నొప్పి ఎక్కువ. నర్సనేదు, వంగవనేదు, మునిగాలమైన కూర్చోలేను. సయాటిక నొప్పి అంటారు దాన్ని. ఎక్కువ విపరీతమైన నొప్పింది, నడుము, కుడి కాలు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నా కూడా నస్తుందేమో. ఇప్పుడు చూద్దాం ఎంత తగ్గుతుంది. నిలబడిన నొప్పి, దూరం నర్సనేదు. సరే, ఇప్పుడు చూద్దాం ఎంత మటుకు తగ్గుతుంది అనేది. దాన్ని బట్టి మీరు ఒకసారి ఆడికి రావాల్సి వస్తుంది. హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. 10 రోజులు పని చేయాల్సి వస్తుంది.
ఈ మక్కిలో కూడా ఉంటుంది కదమ్మా నొప్పి. మక్కిలో ఉంది, నడుము బాగా ఇక్కడ నొప్పిందా? ఇక్కడ నువ్వు రుద్దుతుంటే ఆడుంది నొప్పి ఎక్కువ ఉంటుంది, భరించలేంత నొప్పిందా? పెరుగుతుందా నొప్పి? పెరుగుతుంది. పిలుచుకరా. 2 లేదా రిమూవ్ తీసుకో, 30 రూపాయలు లోపల ఆడు వచ్చినాక ఇంకా బాగా చెప్తాను. ఇంకా వేరే 2-3 రకాల చికిత్సలు చెప్తాను. కాలంతా కూడా కొద్దిగా ఫ్రీ అవుతుంది, గమనించమా. ఈ కాలంతా ఎంత ఇది రింగు? 20 రూపాయలు రింగు తీసుకొని రుద్దుకోమని మీ నాయన ఇట్లా 30 రింగు 30 మోకాళ్ళ తోటి ఈ 2 ఏళ్ళ కూడా రుద్దుకోవచ్చు. అంటే 2 ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్ళ దీంట్లో ఈ 2 ఏళ్ళు చప్పట్లు దీంట్లో ఇటు కాలు మారుతుందేమో కొద్దిగా, కాలు ఇట్లా చాకు ముడుసు తేడా ఉందా? అట్లనే ఉందా? ఏమనిపించలేదు సార్, అట్నే ఉంది. అట్లే ఉంది. అందరూ రుద్దుకోవచ్చు. మీ నాయనకి ఒక్కరికి కాదు, మీకు కూడా ఉపయోగపడతాయి. మోకాళ్ళ నొప్పులకు దానికి అదే ఉంచు మనకు. తెల్లది ఏమంట. మీరు ఎప్పటి నుండి మీకు నొప్పి? ఇప్పుడు నాకు సంవత్సరం అయింది సార్. మందులు తిన్నా, తగ్గలే. ఇంకా తగ్గలేదంటే వాళ్ళు ఆపరేషన్ చేయాలంటారు. అన్నారని నేను భయపడిపోలే. ఒక వారం 10 రోజుల్లో మీకు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కనీసం 4 రోజులన్నా హాస్పిటల్లో ఉండేటట్టు రండి. ఉదయం సాయంత్రం ట్రీట్మెంట్ చేస్తాము. ఒక వారంలోనే బయట పడేటట్టు ప్రయత్నం చేస్తాం. అట్లా లేదంటే ఇంకా పోను పెరుగుతుంది. చూద్దాం. ఇప్పుడు ఏమంటే తగ్గుతుందేమో అని కొద్దిగా ట్రై చేస్తాను, మీకు నమ్మకం కలిగించేదానికి. మీకు చేయాల్సిన పని చాలా ఉంది. పొద్దున గంట, సాయంత్రం గంట ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. అట్లా చేస్తే తొందరగా బయట పడతారు. అక్కడ వచ్చే డబ్బులు ఎంత అవుతాయి సార్? అట్లా రైతాంగం కదా సార్, అందుకు అడుగుతున్నా. మీరు ఆధార్ కార్డులు ఏమైనా చెల్లుతాయా? రేంజర్లో మాది ప్రైవేట్ హాస్పిటల్. శరీరం అంటే ఈ 2 కాళ్ళు కొద్దిగా అట్లా లేచి అడదాకా నడిచేసి కూర్చోండి. ఎట్లా గమనించండి. మా ఒక్క నిమిషం. మార్పు ఏమైనా వచ్చిందా? అట్లనే ఉందా? కొంచెం పర్వాలేదు సార్. కొంచెం మారింది కదా. ఇప్పుడు ఎంతసేపు? ఒక 5 నిమిషాలు మీకు టైం కేటాయించాం. అదే ఆడికి వస్తే గంట, ఉదయం ఒకసారి 1.5 కూడా పడుతుంది. అట్లా ఉదయం సాయంత్రం చేయాల్సి వస్తుంది. ఒక 4-5 రోజుల్లోనే సుమారు తగ్గేదానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇంటికాడ కొన్ని చేసుకుని నేర్పిస్తాం. అన్నీ నేర్చుకొని వచ్చుకొని ఇంటికాడ చేసుకుంటుంటే ఆపరేషన్ ఉండి బయట పడవచ్చు. డబ్బులు మిగులుతాయి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. అట్లా. మీ పేరుమా? రాజేశ్వరి దేవి. ఏ ఊరు? అక్కపల్లె, తుడిమిల అక్కపల్లె. నీ సమస్య చెప్పు. గ్యాస్ట్రిక్, షుగర్ ఉంది, నొప్పులు. గ్యాస్ట్రిక్ వల్ల నొప్పులని. ఇంకా సరే, గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఆకలికి తగినట్టు తినాలా. ఆకలి లేకుండా తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది. షుగర్ వాళ్ళు సార్కి తినమని చెప్పినారనేసి ఊరికనే తింటా ఉంటారు. అట్లా కాదు, ఆకలిని బట్టి తినడం నేర్చుకుంటే ఆకలి ఎక్కువ ఉంటే ఎక్కువ తినాలా, తక్కువ ఉంటే తక్కువ తినాలా. అప్పుడు గ్యాస్ ట్రబుల్ రాదు. తర్వాత వచ్చిన గ్యాస్ ట్రబుల్ ఎట్లా తగ్గించుకోవాలని చెప్తా. చెయ్యి. ఈ 2 ఏళ్ల మధ్యన ఇక్కడ ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలా. మీకు నొప్పి ఎక్కువ ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళకు. ఇది గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకు నొప్పి ఎక్కువ ఉంది. ఇక్కడ అది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 2 చేతుల్లో ఒక్కసారేనా? 2 చేతుల్లో రోజుకు 3 సార్లు 4 సార్లు ఒత్తుకోండి. ఇట్లా నొప్పులు తగ్గుతాయి, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది ఇట్లా చేయడం వలన. తర్వాత జిమ్మి ఇది తీసుకొని అరచేతిలో గట్టిగా రుద్దాల. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల రుద్దు. ఒక్కొక్క నిమిషం గట్టిగా రుద్దాల. పైన రుద్దితే ఏం పని చేయదు. గట్టిగా రుద్దాల. ఇక్కడ పైన రుద్దుకోవచ్చు ఇట్లా. తర్వాత కాలికి అడుగున వేసి రుద్దాల. రుద్దుకొని ఈ రింగుతో అన్ని వేళ్ళు, కాలి వేళ్ళు కూడా రుద్దుకుంటే
అక్కడక్కడ పట్టుకునేటివి ఆ నొప్పులు గిప్పులు మీరు చెప్పేటివి అన్నీ తగ్గుతాయి. ఏ మంత్రదండ మాదిరి పనిచేస్తుంది. దీన్ని మ్యాజికల్ రింగ్ అంటారు. మ్యాజిక్ గానే తగ్గిస్తుంది నొప్పులు కానీ మంటలు తిమ్మిర్లు అన్నిట్లాగా తగ్గిస్తుంది అది. అదే రోజు చేసుకోండి ఆ విధంగా. షుగర్ కూడా ఉంది. షుగర్కు పండ్లు బాగా తినాల. అన్ని రకాల పండ్లు తినొచ్చు. పండ్లు బాగా తింటే అంటే పండ్లు తినమని ఒక అట్టి పండ్లు ఒక అర్ధజన్ తెచ్చుకొని తినకూడదు. మామిడి పండ్లు తినొచ్చు, అన్ని తినొచ్చు. 4 రకాల పండ్లు పెట్టుకోవాలా. 4 రకాల పండ్లు పెట్టుకొని అది కొద్దిగా తినాలా. మీ బరువు ఎంత? 55 60 ఉంటుందిలే. 55 సరే. 55 అంటే 550 గ్రాములు. 60 కేజీలు ఉంటే 600 గ్రాములు పండ్లు తినాలి రోజు. తినబుద్దే కావంటే నీ రోగం తగ్గదు. తినాలా, తింటే తగ్గుతుంది. తర్వాత చప్పట్లు కొట్టాలని చెప్పినట్టుగా అది కొడితే ఉదయం సాయంత్రం చేసుకుంటే నీకు నొప్పులు పట్టుకుపోయేటివి నొప్పులు గ్యాస్ ట్రబుల్ అన్ని తగ్గుతాయి. వాకింగ్ చేస్తే కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అందుకే ఈ కూర్చొని చేసే ఉపాయాలే చెప్పినాను కదా. చిన్నవి చెప్పినా అవి కూడా చేసుకోలేవు ఉంటే అట్లే ఉంటారు. అట్లామా? సరే బంద్. ఆ విధంగా చేయండి. దీంతో ఇట్లా గట్టిగా రుద్దండి. చూద్దాం ఒకసారి. మీ పేరేమో? శుభలక్ష్మ. ఏ ఊరు? తిరుమిల్ల. సరే మీ సమస్య ఏమో? నాకు దగ్గు సార్ ఎక్కువ అవుతుంటుంది. చలికాలం వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు దగ్గే వచ్చుంటుంది. సరే మీరు ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు గోరువెచ్చని నీళ్ళే తాగాలి తాగినప్పుడు అంతా వీలైనంత వరకు. ఇట్లా దూరంగా వచ్చినారు తప్పదు. ఇంటికాడ ఉంటే మాత్రం గోరువెచ్చని నీళ్ళే తాగాలి. తర్వాత ఇంతకుముందు ఇక్కడ నేను క్లాపింగ్ థెరపీ చెప్పినప్పుడు కూర్చొని అయిపోయినాక వచ్చినావా? అట్లయితే నాది మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మీకు లింక్ పంపుతాను. అది యూట్యూబ్ చేసింటారు. అట్లా కాదు, నాది యాప్ ఉంది ఒకటి నా పేరుతో. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో చాలా చెప్పిండాను. దాని ప్రకారము చేసుకుంటే మీ ఇంట్లో మీకే కాదు మీ చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు పెద్దలకు. అవునులే అదేలే. అట్లాంటి యాప్ ఎక్కిద్దాము. దాని ప్రకారం చేసుకోండి. ఇది కొద్ది టైం పడుతుంది. ఎప్పటి నుండో ఉండే దగ్గు చిన్నప్పుడు ఉంటున్నదమ్మా. చిన్నప్పుడు కూడా ఉంది. పిల్లలు కలిగిన వాళ్ళ నుంచి వచ్చింది నాకు. ఎప్పటి నుండో అంటే ఆత్మ సంబంధమే ఉంటుంది. క్లైమేట్ మారినప్పుడల్లా పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. దానివల్ల మళ్ళా రిపీట్ అయ్యేదంటే దానికే కొన్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అక్కడికి వస్తే. సరే నేను ఆఫ్లో చెప్పినట్టు పాటించుకున్నా కూడా సగం తగ్గుతాయి. మిగతా సగం తగ్గేదానికి ఒకసారి మీరు అక్కడికి రావాల్సి వస్తుంది. మరి పాంప్లెట్ తీసుకున్నారా? దీని ప్రకారం ఒకసారి వచ్చి కలవండి. ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దాం. తర్వాత ఇది తీసుకొని ఇట్లా గట్టిగా రుద్దండి. ఇది ఇట్లా. తర్వాత ఇక్కడ నుండి పైకి రుద్దాలి మీరు. ఇది చెస్ట్ ఏరియా. లోపల కఫం ఏర్పడుతుంది కాబట్టి కఫం బయటికి రావాలి కాబట్టి ఇట్లా బయటికి రుద్దాల. పైకి ఇట్లా పైకి 2 చేతుల్లో కూడా ఈ విధంగా ఇట్లా రుద్దుకోండి. కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి వస్తే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. అన్ని సమస్యలు లేకుండా బయటపడతారు సుమారుగా. తర్వాత ఇట్లా గట్టిగా రుద్దండి. 1 నిమిషం రుద్దినా గట్టిగా రుద్దండి సరిపోతుంది. ఇది పైన రుద్దుకోండి. కాలికి అడుగున కూడా రుద్దండి ఇట్లా పాదానికి. తర్వాత ఈ రింగ్ వచ్చేసి ఇట్లా. మోకాలు నొప్పులు ఉన్నాయన్నారు కదమ్మా. ఏ కాలికి ఎక్కువ ఉంది? ఈ 2 కాళ్ళు సమానంగా ఉంది సార్ నొప్పి. సరే ఇప్పుడు ఒక కాలికి చూపియండి ఎక్కువ ఏడందో నొప్పి. ఒక ఏలు పెట్టి చూపి. అక్కడ ఉందా? సరే ఆ చెయ్యవు. ఇప్పుడు తగ్గిద్దాము. ఎంతమంది తగ్గిందనేది మీరు చెప్పండి. ఒక 2 నిమిషాల్లోనే తగ్గుతుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. నా యాప్లో పూర్తిగా నీట్గా చెప్పిండా.
కాలు దాపు చల్లి వచ్చిందా అట్నిందా కొద్దిగా చల్లి వచ్చింది ఎంత తగ్గింది? ఇంకా తగ్గుతుంది బాగా తగ్గిందా? ఎంత బాగా తగ్గింది? కొంచెం మేలే. ముడుచు అతను నువ్వే మీరేం చేసుకోవచ్చు అట్లా చేసుకుంటే ఇప్పుడు సారి ఎడి చేస్తున్నాడు అటు మీరు రోజు ఇంటికాడ 3 పూట్ల చేసుకుంటే అసలు ఏం నొప్పులే ఉండవుగా. ఏం మాత్రలు వాడాల్సి వెళ్ళా మాత్రలు వాడడం వల్ల ఇంకా రియాక్షన్ గ్యాస్ లివర్ చెడిపోవడము, కిడ్నీ చెడిపోవడము, ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల షాపు ఎంత ఎంత పడి తగ్గిందమ్మా? సుమారుగానే తగ్గింది. ఎంత తగ్గింది సుమారుగా అంటే? ₹10 తగ్గిందా, పావుల తగ్గిందా, 30 తగ్గిందా చెప్పు. ఇప్పుడు నొప్పి అనిపించట్లేదు. నొప్పి అనిపి అసలు అయితే 90% తగ్గినట్టే. ఆ మాటలు నమ్ము. అంటే అది అబద్ధం చెప్తాది. నొప్పి లేదంటది కదా. అర్థం తగ్గింది అది. అదే నొప్పి లేదని చెప్తాది. అంత తగ్గుతుంది కదా. ఆ విధంగా తగ్గుతుంది. తగ్గుతాది. తగ్గకుంటే సగం తగ్గిందా, పాలు బాగా తగ్గిందా, పూర్తి ఏం లేనట్టు అనిపిస్తుంది. ఏం లేట్ అనిపించదు ఒక్క నిమిషంలో. మాత్రం కాదు. ఆ విధంగా మీరు ఆడికి వస్తే ట్రీట్మెంట్ రెండింటికి ప్లాన్ చేస్తాం. ఆస్తమాకు ప్లాన్ చేస్తాము, దీనికి ప్లాన్ చేద్దాము. మీరు ఆడికి రాగలగాలి. మరి చూసేది చెప్పినట్టు చేసుకోవాలా, యాప్ ఎక్కించుకోవాలా. దాంట్లో చెప్పినట్టు చేసుకుంటే డబ్బు సమయం 2 మిగులుతాయి మీకు. ఆ ఇంగ్లీష్ మందులు డబ్బులు పెట్టినా మళ్ళీ ఇంకోటి చెడిపోతుంది. మీ పేరేమ్మా? పార్వతి, ఏ ఊరు? బొల్లుపల్లి అర్ధవీర మండలం. సరే, నీ సమస్య ఏమి? ధ్యానం చేస్తుంటే ఈ మధ్య ఈ మోకాళ్ళు 2 నొప్పులు ఎక్కువైతున్నాయి. ఇట్లా ఇంతకుముందు ఇక్కడి నుంచి ఇట్లా కూర్చొని అయితే ఫ్రీగా లేస్తున్నదాన్ని. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా లేయలేక ఈ కాళ్ళు పట్టుకుంటున్నాయి. ధ్యానం దానికి చప్పట్లు కొట్టండి. నేను చెప్పినాను కదా, ఆ విధంగా చప్పట్లు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు కొట్టండి. ముందు అంతసేపు కొట్టలేరు, 5 నిమిషాలు కొట్టండి. ఒకవేళ భుజాలు వస్తాయి. ఫస్ట్ అలవాటు లేని పని. కొద్దిసేపు కొట్టి స్టాప్ చేయండి, మళ్ళీ కొద్దిసేపు కొట్టి స్టాప్ చేయండి. అట్లా ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. కొద్దిగా అలవాటు అయినాక ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. అట్లా చేయండి. తర్వాత నేను ఇప్పుడు చెప్పేటి చేసుకోండి, మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి. ఇప్పుడు ఒక్క కాలికి తగ్గిద్దాము, 2వ కాలికి ఆ విధంగా చేసుకో. ఈ కాలికి తగ్గిస్తాయి. అన్నిటికీ అన్ని రకాల నొప్పులకు, అన్ని రకాల జబ్బులకు ఏం ఒక్క నిమిషంలో తగ్గుతాయి. ఇట్లా ఒత్తుకో. ఇంత గట్టిగా ఒత్తుకోలేరు, కొద్దిగా ఒత్తుకుంటే మీరు కొద్దిగా ఎక్కువసేపు ఒత్తుకుంటే సరిపోతుంది. కాలు దాపు, ముడుచు. కాలు దాపు. మారింది అట్నిందా? మారింది. రింగి ఈ రింగ్ వేసి ఇట్లా రుద్దుకోవాలా. అన్ని ఏళ్ళకు కూడా రుద్దుకో. ఒకసారి ఇది కట్ అవుతుంది, చక్కగా వచ్చినా పని చేస్తుంది వేసి రుద్దడమే. ఇప్పుడు ఈ కాలికి మాత్రమే తగ్గిస్తాడా? దీంట్లో మధ్య ఏలికి, దీంట్లో ఉంగరం ఏలికి, ఈ కాలు సంబంధం. ఈ విధంగా ఇప్పుడు కాలు దాపు. ఇంకా తగ్గింటది. అది కాదు, ఈ కాలికే చేస్తాండి. ఎంత మటుకు తగ్గింది రూపాయలు? ఇప్పుడు ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం కూడా కాదు, ₹10 తగ్గించా ఇప్పుడు నీకు దగ్గర పరమానందమే ఆయన తీసుకునే వల్ల నువ్వు ఇవి రుద్దుకునేది నువ్వు కూర్చుంటే కదా ముందు కూర్చోలేదా? ఎప్పుడు కూర్చుంటే ఈ విధంగా చేసుకో. తర్వాత ఇది జిమ్మి అంటారు దీన్ని. దీంతో గట్టిగా రుద్దు. ఒక 2 నిమిషాలే చాలు. రోజుకు 3 సార్లు రుద్దు. ఇక్కడ పైన రుద్దు. కాలికి అడుగును కూడా వేసి రుద్దుకో. ఈ రింగ్ పెట్టుకో, ట్రీట్మెంట్ చేసుకో. ఆ విధంగా చేసుకో, తగ్గుతాయి.
50% తగ్గింది. నీ పేరేం పెద్ద ఆయన? రఘురామిరెడ్డి స్వామి. నీ సమస్య? ఇంక మోకాల నొప్పులు నడసనియవు, ఇంకా మామూలు బాధ కాదు, ఇంకా దేవుడే దిక్కని. సరే, దీంట్లో ఎక్కువ ఏ కాలి కింద? రెండు కాళ్ళు ఇంకా సమానమే సార్. అది కాదు, కొద్దిగా ఏ కాలికి ఎక్కువ ఉంది చెప్పు. పెద్ద తేడా ఉండదు సార్. అట్లా అట్లయితే లేకుంటే నీకు అబద్ధం ఒక కాలికి తగ్గిద్దాం. ఏ కాలికి తగ్గియాలి? ఏ కాలికి తగ్గియాలి? ఈ కాలికి తగ్గింది. ఈ కాలికి తగ్గియాలా? అయితే ఈ చెయ్యి. కాలు దా మూడు. ఇట్లా ఒత్తుకోవడమే. మీరు ఇట్లా ఒత్తుకొని నేను ఇచ్చినంతా ఎన్ని ఎక్సర్సైజులు చేస్తుంటా, అన్ని చేస్తుంటా అవి సార్. అన్నీ వేరు. ఇప్పుడు చెప్పింది చెయ్యి. కాలు ముడుచు, సాపు. ఎట్టంది ఇప్పుడు? మార్పు ఉంటే మార్పు ఉందని. మార్పు పెద్ద కానరాలే సార్. కానరాదంటే కానొచ్చేటట్టు చేద్దాం. ఇంకా కొద్ది టైం అంటే అది 10 రూపాయలు ఉందండి ఇక్కడ. పెట్టుకోండి. ఓం నమ శివాయ. ఎన్ని చిన్న నాకన్నా 200 చాపు మారిందా అట్నిందా? పెద్దగా కానరాలే సార్. సరే, అట్నే ఉండు. ఒక ఏలు పెట్టి చూపి ఎక్కడ ఎక్కువ ఉంటుంది నొప్పి. ఇక ఈయనే అట్లా కాదు, ఒక ఏలు పెట్టి ఎక్కువ ఏడంటుందో ఇక ఇక్కడ ఆడ ఎక్కువ ఉంటుంది. దించులే. ఎప్పుడు ఆయనలోనే ఉండేది స్వామి. అయినా కానీ ఆయనలో ఉండేది కాబట్టి ఈరోజు నేను నీకు దొరికిన. అదే సార్. అట్లా మామూలుగా సార్ ఎంత లెక్క తిరిగినో ఏమి కథనో తిప్పుతా ఉన్నాడు ఆయన. అంత తిప్పినా కానీ ఇప్పుడు చాపు కొద్దిగా మారిందా? కొద్దిగా లైట్గా తగ్గినట్టు కనపడుతుంది సార్. ఇంకా తగ్గుతుంది. ఆ కాలికి కూడా చేద్దాము. అబ్బా, ఈ కాలికి కూడా చూపించిందంటే ఈ కాలి ఎక్కువ ఉంది. ఇంకా మళ్ళా ఒక్కరోజన్నా కనపడుతుంది, ఎటు కనపడుతుంది. ఇంకా అబ్బాయి ఈ కాలి దగ్గరికి ఈ కాలికి వేసుకున్నది మళ్ళీ. ఒక కాలికే ఇప్పుడు చేస్తుండేది. ఈ కాలికి ఒక రవ తగ్గిందని పూర్తిగా పోకుండా కొంచెం ఈ పక్క బెడ్ ఉంది. ఈ పక్కది పోయినది ఈ పక్క ఉంది సార్. మళ్ళా వాళ్ళు తక్కువ రేటు పడుతుంది. నిమ్మకు కొలుస్తారు. అది 1000 రూపాయలు అయ్యేది, నిమ్మకాయలు 1000 రూపాయలు అయ్యేది 20 రూపాయలు పడుతుంది. తక్కువ రేటు పడాలి బయట. చెయ్యి. ఈ కాలి సంబంధమే చేస్తాను, ఆ కాలికి చేయడంలే. ఎందుకంటే అవులే శాంపిల్ చూపిస్తాను. అవులే చప్పట్లు కొట్టాలా? మళ్ళా రాకుంటే పర్వాలేదు సార్. తగ్గింది మళ్ళా వచ్చేదేనా? మళ్ళా ఆకలి అయితే మళ్ళీ తింటావా లేదా? మళ్ళీ చేసుకోవాలా ఇది? అందుకే మీకోసమే మీ కళ్ళ ముందే చేస్తాను. ఇటు చేసుకోండి అని. ఈ కాల పరిస్థితి ఎట్టుంది ఇప్పుడు? వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్టుంది? మేలే సార్. ఎంత మేలు? రూపాయలు అదే ఒక ₹1 తగ్గినట్టే. మళ్ళా పెరిగితే ఏమో ఇంకా ఇప్పటికేమో దేవుని అయినా ఇంకా బాగా ఇది అరిగి పక్కకు పోయాను సార్. అరగని ఏమన్నా నీకు నొప్పి తగ్గడం కావాల్సింది. అంతేనంటావా? ఊరికి నేను నొప్పి అరిగితేనే మరి వచ్చేది. దేవుని అయినా దీనికి ఒక్క రవ్వ కనుక వేస్తే మనం అప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. చేసుకో. ఫుల్ దీనికి తగ్గిస్తారు ఇంకా ఒక రవ్వ మళ్ళా చేసుకోవాలి. అట్లా ఇవి తీసుకొని చేసుకో. ఇవి తీసుకొని చేసుకో. ఇట్లా దుద్దుకో దీంతో. ఇది తీసుకొని ఇట్లా చేసుకో, తగ్గుతాయి. ఇప్పుడు సుమారు తగ్గింది కదా. దీనికేమో కూర ఉంది, దీని కొరవ తగ్గుతుందేమో చూడు. కొరవ పేరేమ్మా?
పేరు రంగలచ్చమ్మ. ఏ ఊరు? గౌతారం. సరే, మీ సమస్య ఏమి? ఈ నాకు ఈ మోకాలు ఒకటే నొప్పి. రాత్రి పాసుకులు వేసినప్పుడు అసలు నడచలేదు. అయితే ఈ ఏళ్ళు కూతున్న వచ్చాయి, ఈ ఏళ్ళు ఇదంతా. మొక్కల నొప్పి ఎక్కువ అయ్యి అక్కడ వస్తున్నాయి. ఇంకా మొక్కల నొప్పి ఇప్పుడు వస్తుందే మొక్కల నొప్పి? ఉంది, నొచ్చదు. గవికిన కూర్చుంటే లేలేను. ఇప్పుడే తగ్గుతుంది, చెయ్యి. ఈ ఏళ్ళు కూత ఒక్కోసారి ఏందో తిమ్మిళ్ళు నిద్రలో ఉండే తిమ్మిరుగా ఉంటాయి. సరే, మోకాలు నొప్పి ఇది ఎక్కువ. కాలు దాపు, ముడు, కాలు ముడుసు. చాపు మళ్ళా మారుతుంది, అట్నే ఉందా? నాకు ఇప్పుడు నొప్పి లేదు, ఇప్పుడు లేదా. రాత్రిలో పొద్దునీడి నడుచున్నా కొద్దిగా అట్లయితే అట్లా ఉంటది. ఈ రెండు కాళ్ళు నీకు ఇదే కదా ఎక్కువ. ఈ కాలే అయితే ఈ చేతిలో ఈ మధ్య ఏలు గట్టిగా ఒత్తుకో. ఇదే ఎక్కువ. ఇదేసి రుద్దు. దీంట్లో ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల రుద్దు కొద్దిసేపు. దాంట్లో ఉంగరం వేలు రుద్దుకో. దీంట్లో మధ్య ఏలు, దీంట్లో ఉంగరం వేలు రుద్దుకో. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 1-2 నిమిషాలు రుద్దుకుంటే ఇట్లా ఇంకా నీకు రాత్రి కూడా పట్టుకోదు. ఇంకా అన్ని ఏళ్ళు కూడా కొద్దిసేపు రుద్దుకో. ఇట్లా పై నుండి కింది దాకా అన్ని ఏళ్ళు రుద్దుకో. 10 ఏళ్ళు, కాలు ఏళ్ళు కూడా రుద్దుకో. తర్వాత దీంతో గట్టిగా రుద్దాల. ఈడ కాలికి అడుగున కూడా గట్టిగా రుద్దుకో. వెనక సైడ్ లైట్ గా రుద్దుకో. ఇది రుద్దుకుంటే సుమారు తగ్గిపోతాయి. ఈ కానీ మరి రాత్రి అసలు కూర్చుంటే నడచలేదు, తెల్లారుదామున బాగా నొచ్చదయ్యా. అట్లయితే నిద్ర మబ్బులో లేచినప్పుడు బాగా. ఈ మందు ఇస్తాను, ఈ మందు కూడా పట్టించుకో. ఇంకా సుమారు తగ్గిపోతుంది 2-3 రోజులకే. ఈ మందు ఏం చేయాలంటే ఈడ పట్టియాల, దీని చుట్టూ పట్టియాల. దాంట్లో ఉంగరం వేలికి చుట్టూ పట్టియాల. తర్వాత మోకాలు కూడా పట్టియాల. అట్లా రోజుకు 3 సార్లు పట్టి, తగ్గినాక రోజుకు 2 సార్లు పట్టి అట్లా చేసుకో, తగ్గిపోతాయి. అట్లా ఈ వాడు మరి ఇట్లా చేసుకుంటే. చెప్పేదాయన నీ పేరేమి? రామకృష్ణ. రామకృష్ణ. కింద పడి ఆటో కింద పడి నవ్వులు కట్టని యాక్సిడెంట్ అయింది. ఏమైంది? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఇవాళ రేపటికి నెల. ఎట్లా కింద పడినా? 3 సంవత్సరాలు పూర్తి. ఆటో బోర్లో పడినా. ఈ నరాలు కట్టాను. ఇక్కడ కట్ అయితే ఈ నరాలు వేసి వేసిండు. ఈ తిమ్మిళ్ళు, ఈ 2 చేతులు పోటు. అట్లయితే ఒక పని చేయి. దీంతో మొత్తం బాగా గట్టిగా రుద్దు. ఇట్లా అరిచేయి రుద్దు, అరికాలకి రుద్దు. వెనక సైడు లైట్గా రుద్దు, గట్టిగా రుద్దాకు, లైట్గా రుద్దు. తర్వాత ఈ రింగు మెయిన్గా ఇది నీకు మెడలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రింగుతో ఈ చేయి బాగా రుద్దు ఇక్కడ. తర్వాత అన్ని ఏళ్ళు కూడా రుద్దుకో. ఈ చేయి అన్ని ఏళ్ళు రుద్దుకో. ఇట్లా పై నుండి కింది వరకు అన్ని ఏళ్ళు. అప్పుడు ఈ తిమ్మిర్లు, మంటలు అన్నీ తగ్గుతాయి. రోజుకు 3 సార్లు రుద్దుకో. ఇట్లా రుద్దుకో. తర్వాత చప్పట్లు కొట్టు. నేను అక్కడ చూపించాను కదా చప్పట్లు ఎట్లా కొట్టాలి. 3 కలిసి ఒకటి గట్టిగా 3 సార్లు కొట్టు. 3 సార్లు కొట్టు. 3 సార్లు ఆడికి 1, 2, అట్లా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఎన్నిసార్లు సార్? ముందు 2 నిమిషాలు కొట్టు. కొద్ది రోజులు అలవాటు అయినాక 5 నిమిషాలు కొట్టు. పెంచుకుంటే పోవడమే. అట్లా చేసుకో. ఇవన్నీ తగ్గుతాయి. ఇది పెట్టుకొని దగ్గర అట్లా ఇది చేసుకుంటుంటే సుమారుగా తగ్గుతాయి. బాధలు తగ్గుతాయి. అంతా పోదు.
ఎందుకంటే ఆపరేషన్లు అవి అయినాయి కాబట్టి జిలా ఎంత అన్నిటికీ మేలు వస్తుంది. తిమ్మిర్లు తగ్గుతాయి, జిలా తగ్గుతాయి, అన్నిటికీ తగ్గుతాయి. ఇట్లా చేసుకుంటా ఉండు ఆ. అట్లా.